పతులు ఇలా చూడు, ఇది గోల్డెన్ క్యాటర్ పిల్లర్. నేను మొదటిసారిగా ఇలాంటి క్యాటర్ పిల్లర్ని చూస్తున్నాను. చూస్తుంటే ఇది నిజంగానే గోల్డ్తో తయారు చేసినట్టుగా ఉంది కదా. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో, అల్లరి చేద్దాం, చెలో చెలో, చెలో చెలో, చెలో చెలో. అరే కారు ఆపండి, క్యాటర్ పిల్లర్ చచ్చిపోతుంది. ఆగో! మోటు పరిగెత్తు. ఎక్కడ పారిపోయారు? ఈ రోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మోటు అలా చూడు, క్యాటర్ పిల్లర్ గోల్డెన్ కకున్లా మారిపోయింది. ఆహా, ఎంత అందంగా కనిపిస్తోందో. అరే పతులు పతులు చూడు, ఎంత అందమైన సీతాకోక చిలుకు. ఇది కూడా గోల్డ్ తో చేసినట్టే ఉంది. పద, దీన్ని పట్టుకుని డాక్టర్ జట్కా గారి దగ్గరకు తీసుకువెళితే ఆయనే చెబుతారు ఇది బంగారంతో చేసిందా లేకపోతే బంగారం రంగులో ఉందా అని. డాక్టర్ జట్కా గారికి చూపించడానికి ఈ కకున్ని కూడా తీసుకువెళదాం. John, Agu! John, stop! Stop in the name of law! ఏయ్, ఇప్పుడు పట్టుకుంటాను చూడ. చింగం గారు సారీ, మోటు ఇలా కావాలని చేయలేదు. నో సారీ, నో సారీ. ఇప్పుడు నాకు ఏమీ కాలేదులేండి. అమ్మా, మీరిద్దరూ అంత దూరంగా ఎందుకు నుంచున్నారు? నా పక్కన నుంచోండి ప్లీజ్. మీ ఇద్దరికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలిసింది. బాయ్ బాయ్, సీ యూ. అరే ఇంతలోనే ఆ బంగారపు సీతాకోక చిలుక ఎక్కడికి వెళ్ళింది? పద, ఈ బంగారపు కక్కును తీసుకెళ్లి డాక్టర్ జట్కా గారికి చూపించి అడుగుదాం ఇది నిజమైందా లేక నకిలీదా అని. ఆయనే చెప్తారు. బంగారపు కకూన్, బంగారపు సీతాకోక చిలుక, ఇంతకీ కథేమిటి? లగాయితూ, ఇది నిజమైన బంగారమే. ఓయ్, బంగారపు సీతాకోక చిలుక ఎగిరిపోతే పోనీ కానీ అసలు ఈ క్యాటర్ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విషయం తెలుసుకోవాలి. అక్కడ ఇంకా చాలా ఉండుండొచ్చు. మనం ఆ స్థలాన్ని కనిపెట్టగలిగితే మన దగ్గర బంగారమే బంగారం. మనం కోటీశ్వరులు అయిపోతాం స్నేహితులరా. కుదరదు, అది పురిపురి నగరానికి చెందిన స్థలం. ఆ బంగారం కూడా పురిపురి నగరానికే చెందాలి, ఎందుకంటే అది ఈ నగర సంపద కాబట్టి. పతులు చెప్పింది 100 నిజం. ఆ బంగారం మీద మనకి ఎలాంటి హక్కు లేదు. ఓకే ఓకే ఓకే, నా సహోదరుడా, నా తమ్ముడా మోటు, ఇదిగో ఇది తీసుకో. క్యాటర్ పిల్లర్ ట్రాకింగ్ డివైస్. క్యాటర్ పిల్లర్ ట్రాకింగ్ డివైజా? ఇదిగో దీని ఇలా కళ్ళకు పెట్టుకుని మీరు మొదటిసారిగా క్యాటర్ పిల్లర్ ని ఎక్కడ చూసారో అక్కడికి వెళదాం. అక్కడి నుంచి ఆ క్యాటర్ పిల్లర్ ట్రాక్ ని ఫాలో అవుదాం. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ క్యాటర్ పిల్లర్ ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ ట్రాక్ దీని లోపల నుంచి వెళ్తుంది. పద, దానిలోంచి వెళదాం.
బహుశా చాలా కాలం క్రితం ఇక్కడ బంగారం గని ఉంటుంది. దాన్ని మూసేసి ఉంటారు. బహుశా దాని ప్రభావం వీటి మీద పడి బహుశా ఇవి ఈ విధంగా బంగారంలా మారిపోయి ఉంటాయి తమ్ముళ్ళు. లగాయతు నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇక మనం కోటీశ్వరులం అయిపోయినట్టే. ఓయ్ బల్లె 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 మనం కోటీశ్వరులు అయిపోతాం. బల్లె 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 బల్లె. అరే ఇక్కడున్న బంగారం ఈ స్థలం అన్ని పురిపిరి నగరానికి చెందినవే. మనం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని చింగం గారితో చెప్పాలి. ఈ స్థలాన్ని మనం సిటీ మేయర్ గారికి అప్పగిద్దాం. అవును, మోటు కరెక్ట్ గా చెప్పాడు. ఈ స్థలం మీద మనకి ఎలాంటి అధికారం లేదు. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆలోచించి చెప్పండి, ఈ స్థలానికి నాయకుడు ఎవరో? మోటు పత్రులు బాస్, ఈ స్థలాన్ని వాళ్లే కనిపెట్టారు. చవట దద్దమ్మో, ఈ స్థలం నాది. వెళ్ళండి, వాళ్ళందరినీ కట్టిపడేయండి. మనం ఇక్కడున్న బంగారం దోచుకునేంత వరకు వాళ్ళని కట్టిపడేయండి. బందీలుగానే ఉండాలి. పార్టీకి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి, మిఠాయిలు, టిఫిన్, టీలు అన్ని తీసుకురండి త్వరగా. ఐ వాంట్ ఎంజాయ్. హలో, దుకాణంలో ఉన్న మిఠాయిలు టిఫిన్లు అన్ని తీసుకురావాలా? ఎక్కడికి ఎక్కడికి తీసుకురావాలి? మీరేమంటున్నారు? అడవి లోపల ఉన్న ఖాళీ గృహంలోకి తీసుకురావాలా? అరే ముందో విషయం చెప్పండి, మీరు డబ్బులు ఇస్తారా లేదా? టీ కొట్టి బాబాయ్, పొట్టిగా ఉన్నంత మాత్రాన పెద్ద మాటలు మాట్లాడకూడదా? మా బాస్ కి బంగారపు గని దొరికింది. ఇప్పుడు మేము కోటీశ్వరులు. ఏంటి బంగారపు గనే? అడవి మధ్యలో ఉన్న ఖాళీ గృహలోనా? టీ కొట్టు బాబాయ్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరు వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం కోటీశ్వరులు అయిపోయాం బాస్. కాబట్టి ఇక ఏ పని చేయకూడదు, ఇతరుల చేత చేయించాలి. మీరిద్దరూ నన్ను నాశనం చేయడానికే పుట్టారా ఏంటి? ఓయ్, ఇవన్నీ బంగారపు సీతాకోక చిలుకలు. ఇవన్నీ నాకే సొంతం. ఓయ్, నా బంగారపు సీతాకోక చిలుకలు. ఓయ్ బల్లె బల్లె, నేను కోటీశ్వరుణ్ణి. ఆ బల్లె బల్లె. బల్లె బల్లె బాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏమన్నావు? నేను వెళ్ళాలా? అరే ఈ స్థలం పురిపిరి నగరానికి చెందింది. దీని మీద మీకు ఎలాంటి హక్కు లేదు. మీరంతా ఏం చేస్తున్నారు? ఇలా కొట్టుకోవడం ఆపండి. ఆగండి, ఈ స్థలాన్ని మీకు చెందనివ్వం. వదలండి, నా స్నేహితుడిని వదిలేయండి. హలో చింగం గారు, త్వరగా రండి. వీళ్ళందరూ మమ్మల్ని చితగొడుతున్నారు. ఎక్కడుంది ఆ స్థలం? ఎక్కడుందో చెప్పు. అరే మేము దెబ్బలు తినలేక చూస్తున్నాం. ఇలాంటప్పుడు కూడా మీకు ఆ స్థలం ఎక్కడుందో మేము చెప్పాలా? త్వరగా బయలుదేరి రండి. ఓ సారీ, నేను వెంటనే వస్తున్నాను. కానీ ఎక్కడికి? హలో, అందరూ ఆగండి. ఇక్కడెవరో క్యాటర్ పిల్స్ మీద గానీ సీతాకోక చిలుకల మీద గానీ చేయి వేయడానికి వీల్లేదు. నీ భర్తం పట్టాకే వాటి గురించి ఆలోచిస్తాం. ఏమంటారు మిత్రులారా? అరే పత్రులు, ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. మోటు, ఇవిగో సమోసాలు తిను, తెగ రెచ్చిపో. అదేంది? మేము ఓడిపోయాం. మీరే గెలిచారు మోటు పత్రు, మీరే గెలిచారు. ఈ రోజు నుంచి ఈ స్థలం పురిపురి నగరానికే చెందుతుంది. మేము ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ ప్రాంతంగా చెయ్యాలనుకుంటున్నాం. సీతాకోక చిలుకలకి, క్యాటర్ పిల్లర్స్ కి ఎలాంటి హాని జరగదు. టూరిస్టుల ద్వారా వచ్చే టికెట్ డబ్బులతో మేం పురిపురి నగర్ ని అభివృద్ధి చేస్తాం. మోటు పత్రుల్ని అభినందిస్తూ వాళ్ళ సాహసానికి, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకుని మేం వాళ్ళకి ఈ అవార్డునిస్తున్నాం.
ఓ ఈ మోటు పత్రులు, నా సహోదరులారా, నా స్నేహితులారా, ఈ హవాయి దాబా ఆకాశంలో వెలిసిన మొదటి దాబా. మనం ఏరోప్లేన్ లో పైలట్లకే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఆర్డర్ తీసుకుందాం. ఇక స్పేస్ లో కూడా వేడి వేడి తాజా తినుబండారాల్ని సప్లై చేద్దాం. ఏమంటారు? అంటే వేడివేడి టీ, సమోసాలు, వడాపావ్, ఇడ్లీ, దోశ, సాంబార్, తండూరి చికెన్ ఇలాంటి దేశీయ వంటకాలు తాజాగా తయారు చేసినవి ప్లేన్ లో దొరకవు కదా. ఇవి నా 20 ఏళ్ల అనుభవం యొక్క తెలివితేటలు. చింగం గారు, మీరు మా మోటు పత్రు హవాయి దాబాని ప్రారంభించండి ప్లీజ్. లేదు నో నా వల్ల కాదు. మీ కొత్త బిజినెస్ ని ప్రారంభోత్సవం నేను చేశానంటే ఆ తర్వాత నేను ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందిలో పడతాను. నా వల్ల కాదు. నో ప్లీజ్ సార్ ప్లీజ్, మీలాంటి వ్యక్తులతో మా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మాకు మంచి జరుగుతుంది. ప్లీజ్. నో నా హ్యాండ్ అన్లక్కీ అయిపోయింది. చింగం గారు, అయ్యమ్మా, ప్రారంభోత్సవం చేసినా చెయ్యకపోయినా నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతోంది? చింగం గారు, ఓయ్ పత్లు, నువ్వు ఆ ప్లేన్ లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకో. ఈలోగా నేను మిగతా ప్లేన్లకి ఫ్రీక్వెన్సీ టచ్ చేసి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను. వెళ్ళు. చెప్పండి మీకేం కావాలి? వేడి వేడి టీ, సమోసా, జిలేబీ, ఇడ్లీ, వడ, చోలే భటూరే. లగాయతు, ఆ ప్లేన్ కి యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. బ్లేమ్ మన మీద వస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదనుకుంటాను. మమ్మీ, డాడీ. ఓయ్, ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్ చెప్పండి సార్. కేర్ ఎయిర్లైన్ నుంచి ముందుగా మీకు ఆర్డర్ కావాలా? వేడి వేడి బజ్జీలు, టీ కావాలా? ఆగండి, నేను డేర్ ఎయిర్లైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ముందు నా ఆర్డర్ తీసుకోండి. కుదరదు, ముందు నా ఆర్డర్ తీసుకోండి. వేడి వేడి టీ. వీల్లేదు, ముందు నా ఆర్డర్ తీసుకోండి. కూల్ డ్రింక్. ముందు నా ఆర్డర్. ముందు నా ఆర్డర్. ముందు నా ఆర్డర్ తీసుకోండి. ముందు నా ఆర్డర్. ముందు నా ఆర్డర్ తీసుకోండి. అలా టీ జరగదు. కావాలి. వీల్లేదు, నా చెప్తున్నాను ఆర్డర్ కదా. తీసుకోండి. చింగం గారు అంటున్నారు ఆయన్ని ఇప్పటికిప్పుడే పైకి తీసుకురావాలట. పైలట్స్ కంప్లైంట్ చేస్తున్నారట. మనం ఈ దాబాని మూసేయాలట. ఓయ్, మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ప్లేన్స్ నుంచి ఆర్డర్ తీసుకోకపోతే మన డాబాని మూసేయాల్సిందే. ఏమంటారు? డాక్టర్ జట్కా, మనం మీ ఫ్లయింగ్ కార్ లో కింద నుంచి కూడా కస్టమర్స్ ని తెచ్చుకోవచ్చు కదా. డాక్టర్ జట్కా, మీరు ప్లేన్ ఆర్డర్స్ ని ఇవ్వలేకపోతే వెంటనే ఈ దాబాని క్లోజ్ చేయడం మంచిదనుకుంటున్నారు. 2 సార్లు యాక్సిడెంట్ జరిగినా నేను ఎలాగో తప్పించుకున్నాను. ఇంకోసారి ఛాన్స్ తీసుకోవడం నా వల్ల కాదు. నో ఛాన్స్. ఇక మనం కింద నుంచి కస్టమర్స్ ని తెచ్చుకుందాం. ఒకవేళ నేను ఈ దాబాని దొంగలిస్తే కోటీశ్వరుణ్ణి అయిపోతాను. మీ ఆర్డర్ తీసుకోండి. ఓయ్ మోటుపత్రు, నన్ను కూడా పార్ట్నర్ గా చేసుకోండి. నేను వంశపారంపర్యంగా దాబా నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అందరూ దాబాలే నడిపేవారు. అవును. అరే బాక్సరన్నయ్య, నువ్వు దాబాలో ఏం చేయగలవు? నీకసలు వంట చేయడం తెలుసా? ఓయ్, నేను బాగ్రా డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఇదిగో చూడండి. యాహు యాహు, ఓయ్ యాహు యాహు, యాహు యాహు, ఓ ఓయ్ యాహు యాహు, యాహు యాహు, ఓయ్ యాహు యాహు, ఓయ్ ఓయ్ ఓయ్, కాపాడండి. పట్టుకోండి. నేను చెయ్యను. నేను ఇవ్వను. వద్దు. నన్ను లాగుతారు. అయ్యమ్మా, మళ్ళీ నా వంతే వచ్చిందా? ఇదివరకే ఒకసారి పడ్డాను. ఆ భగవంతుడి మీద ఒట్టు, నన్ను వదిలేయండి. చట్టం మీద ఒట్టు, ఈ దాబా మీద ఒట్టు, వదిలేయండి. లేదంటే అయ్యమ్మా, కాపాడండి. ఓయ్, త్వరగా ఫ్లయింగ్ స్కూటర్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుదాం. పదండి. పదండి.
ఆకాశమా నా మీద పూలు జల్లు, ఈ డాబా ఒంటరిదైపోయింది. గానాలతో చిందులు వెయ్యండి, ఈ డాబా నా సొంతమయ్యింది. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, త్వరగా పని చెయ్యండి. ఫ్లయింగ్ కారుకి డాబాను కట్టండి, త్వరగా వెళ్ళిపోదాం పదండి. త్వరగా. లగాయితు, అలా చూడండి, మన దాబాని ఎవరో తీసుకెళ్లిపోతున్నారు. ఇంకెవరు? జాన్ మన డాబాని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. స్నేహితులారా, వెంబడించండి. ఓ చింగం గారు, మీరు కూడా మాతో పాటు రండి. మాతో పాటు పోలీసు ఉండటం మంచిది. రండి. అయ్యమ్మా, నన్నెందుకు మీతో తీసుకువెళ్తున్నారు? నేను ఎవరితో రావడానికి పనికిరాను. అమ్మా, పతులు వేగంగా పోనీ. మోటు పతులు రండి. మీకు ఈ రోజు ఎలాంటి పాఠం నేర్పిస్తానంటే జీవితంలో మర్చిపోరు. కారం తీసుకురండి. గంపలు గంపల కారం, బస్తాల బస్తాల కారం. బాస్ బాస్, కారం తెచ్చేశాను. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఆ పొడుగట్టు ఫ్యాన్ ని ఆన్ చేయండి. కానీ బాస్ వైపు ఫ్యాన్ పెడితే అప్పుడు నువ్వేం దిగులు పడకు, ఫ్యాన్ ని ఆన్ చేయి. నన్ను పైకి పంపడానికి కంకణం కట్టుకున్నావా? ఫ్యాన్ ని నా వైపు ఎందుకు పెట్టావు? బాస్ బాస్, మీకు కాకపోతే నేను కష్టపడి తీసుకొచ్చిన ఫ్యాన్ ని ఇంకొకరికి పెడతానా? మీరే కదా నా బాస్. నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వు మరి నాకంత కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. అక్కడున్నారా? కాపాడండి, మమ్మల్ని కాపాడండి. దేవుడి మీద నా వల్ల కావడం లేదు. కాపాడండి. డాన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి, ఆ బెలూన్స్ ని పగల కొడదాం. సూటిగా చూసి కొట్టు. ఏం చేస్తున్నారు? మీ డాబాని మీరే కింద పడేసుకుంటారా? బాట్ బాట్, ఇప్పుడు కారులో పెట్రోల్ అయిపోయింది, ఇక ఇది ఎగరదు. కాపాడండి, మోటు పతులు, కాపాడండి. బాస్ బాస్, వాళ్ళిద్దరూ మన శత్రువులు. వాళ్ళని మనం సహాయం అడగకూడదు. నోరు మూసుకో, బ్యాటరీ లేని మొబైల్ లాంటి వాడా. అరవడం మొదలుపెట్టు. కాపాడండి, కాపాడండి. ఓయ్, మీరేం దిగులు పడకండి మిత్రులారా, నా దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉంది. కాపాడండి. కాపాడండి. ఇదేనా బ్యాకప్ ప్లాన్ అన్నారు? ఇది మనం కిందకు వెళ్ళడానికి కాదు, పైకి పంపడానికి ప్లాను. మమ్మల్ని ఎవరైనా కాపాడండి. మమ్మీ, మా నుంచి పైన ఉన్నవాడా, మమ్మల్ని కాపాడు. అరే పైన మేం కూడా ఇప్పుడు సమస్యల్లోనే ఉన్నాం. మమ్మల్ని అడ్డుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. రండి రండి సార్, మీరొచ్చి ఇలా కూర్చోండి. ఈ బిడ్డని ఈ కుర్చీలో కూర్చోబెట్టండి. దీనికి సీటు బెల్ట్ కూడా ఉంది, కింద పడిపోకుండా ఉంటాడు. మా అబ్బాయికి బాగా ఆకలిస్తోంది.
తనకి నచ్చిన పదార్థాలన్నీ పెట్టండి, తను చాలా సంతోషిస్తాడు. మీ బాబుకి గాలితిళ్ళంటే మహా ఇష్టం కదా. బాయ్ బాయ్.